ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం మకర రాశి వారి యొక్క ఫిబ్రవరి 2026 రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మకరం అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు, వీళ్ళందరూ కూడా మకర రాశి కిందకు వస్తారు. ఈ మకర రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనించుదాం. 1 నుంచి 3వ తారీఖు వరకు మకర రాశి వారికి లగ్నంలో రవి, బుధ, కుజ, శుక్రులు, ద్వితీయ స్థానమైనటువంటి కుటుంబ వాక్స్థానం, ధనస్థానంలో రాహువు సువర్ణమూర్తిగాను, తృతీయ స్థానంలో శని అనుకూలంగాను, షష్ఠ స్థానంలో గురువు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగాను, అదేవిధంగా అష్టమ స్థానంలో 8వ స్థానంలో కేతువు సువర్ణమూర్తిగాను, వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సువర్ణమూర్తిగాను, ఈ విధంగా గ్రహాలు ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ అనేటువంటి సుదీర్ఘకాలం ఉండేటువంటి శని, రాహు, గురు, కేతువులు, ఈ నలుగురు కూడా నెగిటివ్గా ఉన్నట్టుగా, ఒక శని బాగున్నాడు, మిగిలిన నెగిటివ్గా ఉన్నట్టు కనపడ్డా వాళ్ళు సువర్ణమూర్తులుగా ఉన్నారు ముగ్గురు కూడాను. ఇది ప్రత్యేకంగా మకర రాశి వారికి చాలా లాభించబోతోంది. అంటే దీర్ఘకాలిక ప్రణాళికల కోసం ఈ విధంగా వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా సహాయం చేయబోతున్నారు. అదేవిధంగా లగ్నంలో ఉన్నటువంటి శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నప్పుడు రవి, బుధ, కుజులు వ్యతిరేకంగా ఉన్నారు. మొదటగా మకర రాశి వారికి శని చాలా అనుకూలంగా ఉన్నాడు, శుభస్థానంలో ఉన్నాడు. ఇల్లు కానివ్వండి, ధనము, కుటుంబ సౌఖ్యము, వివాహము, స్త్రీ సుఖము, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ప్రమోషన్లు, మార్పులు, షిఫ్టింగ్లు, పదవి, కింద పనిచేసేటువంటి సేవకావృద్ధి అంటే నువ్వు పై పొజిషన్లోకి వెళ్తేనే కింద సేవకులు ఎక్కువ అవుతారు, అంటే సబార్డినేట్స్ ఎక్కువ మంది ఉంటారు, అంటే మనకి ప్రమోషన్లు రావాలి. ఈ విధంగా శని మిమ్మల్ని ఎలివేట్ చేస్తాడు, నెక్స్ట్ ప్రమోషన్ ఇప్పించడం కానీ ఇలాంటివన్నీ చేయటమే కాకుండా మీరు కావాలనుకుంటే మీరు నేటివ్ ప్లేస్లకి, అంటే మీరు వెనక్కి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు, ఈ ప్రమోషన్ మీద మీ నేటివ్ ప్లేస్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఈ శని మీకు హెల్ప్ చేస్తాడు. కోర్టు కేసుల్లో కానివ్వండి, కాంపిటీషన్స్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, మీరు తలపెట్టిన పనుల్లో కానివ్వండి, సర్వత్రా ఈ శని కారణంగా మీకు విజయం లభించబోతూ ఉంది. సరే, ఆ తర్వాత రాహు గ్రహం దగ్గరికి వచ్చినట్లయితే ద్వితీయ స్థానంలో ఉన్నాడు, వాక్ స్థానంలోకి. సో దట్ కుటుంబంలో అపార్థాలు, ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా ధనస్థానం కూడా కాబట్టి ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ రాహు సువర్ణమూర్తిగా ఉన్నందువలన ఈ ఖర్చు అనేది కుటుంబంలో వేడుకలకి వాటికి ఖర్చు కావటము, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ సాల్వ్ అవటం, అపార్థాలు వచ్చినా కానీ తొలగిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ రాహు సువర్ణమూర్తిగా ఉన్నందువల్ల జరుగుతుంది. తర్వాత మరొక విషయం, ఇందాక చెప్పుకున్నట్లుగా కేతువు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉన్నందువల్ల ధన నష్టం కానివ్వండి, అకస్మాత్తుగా వ్యయము, అలాగే చిన్న చిన్న దొంగతనాలు జరిగే అవకాశం, అలాగే యూరినరీ ట్రాక్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటిది, బంధువుల వల్ల సమస్యలు, ఇతర అగౌరవాలకి ఈ కేతు కారణం అవుతాడు. అష్టమం సర్ప్రైజెస్. అయితే అదే సమయంలో అతను అక్కడ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి నెగిటివ్ ఇష్యూస్ అన్నీ కూడాను పాజిటివ్గా సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఈ కేతు కారణంగానే మీకు లభిస్తుంది. తర్వాత గురువు మీకు షష్టంలో ఉన్నాడు. షష్టంలో ఉన్న గురువు ఉన్నప్పుడు అధిక వ్యయము, పనులు డిలే కావటము, అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం రావటము, చోర అగ్ని బాధలు, ఇవన్నీ కూడా గురువు కారణంగా ఉంటాయి. అయితే మళ్ళీ చెప్పాల్సింది ఏంటంటే గురువు ఇక్కడ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మీకు శత్రు జయం కలగటమే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన నెగిటివ్ ఫలితాల విషయంలో కొంత పాజిటివిటీ వచ్చేటువంటి అవకాశం ఈ గురువు కారణంగా ఉంది. అయితే మళ్ళీ ఇక్కడ మనం కుజుడిని కనుక తీసుకున్నట్లయితే లగ్నంలో అతని వలన చిన్న గాయాలు కలగటం కానివ్వండి, రక్త సంబంధమైనటువంటి చిన్న ఇబ్బందులు, ఇన్ఫెక్షన్స్ రావటం కానివ్వండి, ఇవన్నీ రావటమే కాకుండా మీ యొక్క స్వజనుల నుంచి దూరంగా, అంటే మీ యొక్క ఇంట్లో నుంచి కొంత దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు, అలాగే ఫేవరిష్నెస్, అలాగే మీ యొక్క స్పోర్ట్స్ తోటి కానివ్వండి, మీ ఫ్రెండ్స్ తోటి కానివ్వండి, ఊరికొరికిన గొడవలు జరిగేటువంటి అవకాశం కూడా ఈ లగ్నంలో ఉన్నటువంటి కుజుడి కారణంగా ఉంది. కాబట్టి మీరు కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రవి కూడా లగ్నంలో ఉన్నాడు. ఈ రవి వల్ల కూడా ఊరిని అలసిపోవటము, ఆయాసం, అలాగే వేళ తప్పి భోజనం చేయటం, తద్వారా పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు రావటము, ఊరికొరిగా దిగులుగా అనిపించడం, వాళ్ళతో వెళితే చిన్న గొడవలు, పొరపచ్చాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది నాట్ ఓన్లీ రవి వల్ల,
ఈవెన్ బుధుడి వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అకాల భోజనము, దుష్ట సహవాసం కూడా జరిగేటువంటి అవకాశం, కొంచెం కటువుగా మాట్లాడటం, ఈ యొక్క బంధువైరము, అలాగే దుర్జన సాంగత్యం ఎక్కువగా అవకాశం ఉంది బుధుడు ఒకటిలో ఉన్నందువల్ల. కాబట్టి మీ కొలీగ్స్ విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. అయితే ఇవన్నీ నెగిటివ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ రవి బుధ కుజులు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. కానీ అదే టైంలో శుక్రుడు మీకు ధనలాభాన్ని, వాహనము, గృహానికి సంబంధించింది, భోగాలు, అదేవిధంగా వివాహము, ఓకే, స్త్రీ సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, విలాసవంతమైనటువంటి భోజనాలకి ఇవన్నిటికి కూడా శుక్రుడు మీకు ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఓవరాల్ తీసుకున్నట్టయితే ఈ లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్తో పాటు శుక్రుడు మీకు హెల్ప్ చేస్తూ ఉండగా రవి బుధ కుజులు మీకు కొంత వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా 4వ తారీఖు వచ్చేసరికల్లా ఈ బుధుడు ఎవరైతే ఇప్పుడు నెగిటివ్గా చెప్పానో ఇతను పాజిటివ్గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు దాకా నెగిటివ్ అని చెప్పాను బుధుడి గురించి, ఇందాక మేము చెప్పాను చెడ్డ సహవాసం అన్నాను, అదేవిధంగా కొంత ధన ఆస్తి నష్టం అన్నాను, అదేవిధంగా బంధువులతో వైరం అన్నాను. ఇవన్నీ కూడా 3వ తారీఖు వరకే. 4వ తారీఖు వచ్చేసరికల్లా ఈ యొక్క బుధుడు ధనానికి, శుభానికి, ఆరోగ్యానికి కారణం అవుతాడు. సత్సాంగత్యము, అదేవిధంగా విద్యా వినోద గోష్ఠులు, డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఈ బుధుడి కారణంగా జరుగుతుంది. బుధుడు ఇప్పుడు నెగిటివ్గా ఉన్నటువంటి బుధుడు 4వ తారీఖు వచ్చేసరికి పాజిటివ్గా వెళ్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు ఇప్పుడు ఆల్రెడీ నేను పాజిటివ్గా ఉన్నాడని చెప్పినటువంటి ఏదైతే శుక్రుడు ఉన్నాడో అతను మళ్ళీ పాజిటివ్ ప్లేస్ అయినటువంటి 2వ ప్లేస్ కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు. కుటుంబ స్థానంలోకి కనుక వెళ్ళినట్లయితే అది ధనస్థానం. సో ఆభరణాలు కొంటారు మీరు, కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి జరుగుతుంది, ఆకస్మిక ధనలాభము, సంతోషము, పుత్రపౌత్రుల వృద్ధి, ధన వస్త్ర ఆభరణ లాభము, స్త్రీ సౌఖ్యము, శుభకార్యాలు, సుఖభోజనము, ధనలాభం, రాజగౌరవం, పెద్దల నుంచి అలాగే బంధుమిత్రుల నుంచి కూడా మీకు బహుమతులు అందుతాయి. ఈ విధంగా శుక్రుడు 2వ స్థానంలో మీకు 6వ తారీఖు నుంచి యోగిస్తున్నాడు. కానీ 13వ తారీఖు నుంచి రవి, అదేవిధంగా 23వ తారీఖు నుంచి కుజుడు కూడాను నెగిటివ్లో ఉన్నవాళ్ళు నెగిటివ్గానే కంటిన్యూ అవుతారు. 4వ తారీఖు నుంచి బుధుడు, 6 నుంచి శుక్రుడు బెటర్ పొజిషన్లోకి వస్తున్నారు. కాబట్టి ఆ నెలంతా కూడా మీకు ఇంచుమించు అదే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాకపోతే రవి 2లోకి మీకు ఎప్పుడైతే 13వ తారీఖు వస్తాడో తప్పుడు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు మీకు తయారవుతారు. తస్మాత్ జాగ్రత్త. మీకు చెప్పేటువంటి సలహాలను గుడ్డిగా ఫాలో అవ్వకండి. అదేవిధంగా ఈ కుజుడు కూడా 2వ ప్లేస్లో రావడం వలన మీ మాట కటువుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ 23వ తారీఖు నుంచి నెలాఖరులో. అదేవిధంగా ఉద్రేకంతో తిరుగుతుంటారు మీరు, కొంచెం కోపం వస్తుంటుంది ఊరుకురికనే. అదేవిధంగా భోజన సౌఖ్యం కూడా తగ్గుతుంది. ఆఫీసుల్లో కూడా చిన్న చిన్న సమస్యలు చెప్పాలంటే మీ బాసెస్ మీ విషయంలో సంతోషంగా ఉండే అవకాశం నెలాఖరులో లేదు. కాబట్టి కుజుడి విషయంలో కోపం తెచ్చుకోకుండా కాస్త అప్రమత్తతతో ఉండటం చాలా అవసరం. సుబ్రహ్మణ్య స్వామికి స్తోత్రం చేయటం చాలా మంచిది. అదేవిధంగా రవికి సంబంధించింది కూడా ఆదిత్య హృదయం లాంటివి చేసుకోవటం కానీ, లేదా సూర్య నమస్కారాలు చేసుకోవటం కానీ మీకు బెటర్ ఫలితాలు ఇస్తాయి. మొత్తం మీద ఈ యొక్క నవగ్రహ స్తోత్రం లాంటిది ఏదైనా చదివినట్లయితే చాలా బెటర్గా ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ కన్సిస్టెంట్గా బాగున్నాయి. కాబట్టి మీరు దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలతోటి ముందుకెళ్ళినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి నెల. స్వస్తి.